నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఆణిముత్యమైన స్వాతి ముత్యం గురించి గురువుగారు శ్రీ కె విశ్వనాథ్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారు చిన్న ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా మీరు? చిన్న ప్రయాణం, వర్చువల్ ప్రయాణం, ఇక్కడ ఉండే మీరు వెళ్ళొచ్చు ఊహల్లో. అంటే బై ఫ్లైటా, బై బస్సా, బై బండియా, ఎద్దు బండియా, బై వింగ్స్. బై వింగ్స్. స్వాతి ముత్యం అనే ఊరికి వెళ్దావా? స్వాతి ముత్యం అనే ఊరికి వెళ్ళాలంటే ఈ చిన్న రెక్కలు పెద్ద రెక్క ఇవన్నీ పనిచేయవు. జెట్ విమానం ఉండాలి దానికి. స్వాతి ముత్యం అనే సినిమానే ఒక నా కెరియర్లోనే ఒక పెద్ద ల్యాండ్ మార్క్, అది మైల్ స్టోన్. ఎందుకని అంటున్నానంటే ఆ మాట, నాడియాడ్ వాలా అని బాంబేలో పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు, సాజిద్ నాడియాడ్ వాలా వీళ్ళందరూ. ఫిలింఫేర్లో ఒకసారి ఒక ఆర్టికల్ వచ్చింది, ఫారెస్ట్ గంప్ అని ఒక సినిమా వచ్చింది. అది యాక్చువల్గా సౌత్లో వచ్చినటువంటి స్వాతి ముత్యం అనే సినిమా మీద ఆధారపడిన కథ లాంటిది అని. ఇది ఫస్ట్ వచ్చింది కదా స్వాతి ముత్యం. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళకి, చూసే వాళ్ళకి హాలీవుడ్లో తీసిన ఒక గొప్ప అవార్డు విన్నింగ్ ఫిలింతో సరిసమానంగా ఒక సినిమా ఉంది అని అనిపించడం అనేది, అంటే మనం కూడా అలా ఆలోచించాం కావను ఆ లెవెల్లో. అవునవును, అది మిలిటరీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని టామ్ హ్యాంక్స్ చాలా బాగా చేశాడు. నేను చూడలేదు, అది చూసినా అర్థం కాదు నాకు, అది వేరే సంగతి. అది దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అలాంటి పిక్చరు. తర్వాత ఏమో మనకి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ ఫారెన్ లాంగ్వేజెస్లో వెళ్ళిన సినిమా కూడా ఇదే అనుకుంటా కదా. సో వెరీ మచ్ స్వాతి ముత్యం గ్లోబల్ రీచ్ వచ్చిన మూవీ. అందుకని చిరంజీవితో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. చిరంజీవి అప్పుడే స్వాతి ముత్యం రిలీజ్ అయిన కొత్త రోజుల్లో ఫర్ 2 days హీ వాజ్ వెరీ అన్ఈజీ ఇట్ సీమ్స్ ఆన్ ది సెట్స్. అందరికీ ఏంటి ఇలా ఉన్నాడు, ఏమైనా ఇంట్లో ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నాయా, డొమెస్టిక్ ప్రాబ్లమా, ఎందుకని ఇట్లా యాబ్సెంట్ మైండెడ్గా అనీజీగా ఉన్నాడంటే కొంచెం ఆత్మీయంగా ఉన్నవాళ్ళు సన్నిహితులు అడిగారంటే ఏమిటి అలా ఉన్నారు, 2 రోజులు మట్టి చాలా అప్సెట్ అయి ఉన్నట్టుగా. అంటే స్వాతి ముత్యం చూశాను నేను. ఎన్నాళ్ళు మనం యాక్ట్ చేస్తున్నాము, మనము చేస్తున్నాము, ఇట్లా ఒక క్రియేటివిటీ, ఒక యాక్టింగ్ చేయగలిగినటువంటి అవకాశం ఉన్న ఒక సినిమా కానీ ఒక కథ కానీ రాలేదు. నేను అదే చెప్పాను, తోటి నటుడు గురించి ఒక నటుడు ఇంకో నటుడు చెప్పుకోవటం అనేది, దాన్ని ఒక ప్రశంసా వాక్యంగా అనటం అనేది చాలా రేరు. మనకి ఒక ప్రొఫెషనల్ జలసే ఒకటి ఉంటుంది. నేనైతే ఇంకా బాగా చేసేవాడినను, ఆ మాత్రం నేను చేయలేనాను ఎన్నే చూసా కాబట్టి. నేను చిరంజీవి ఇంటర్వ్యూ నాకు బాగా గుర్తు ఉంది ఈ విషయం. బట్ 2 days హీ వాజ్ వెరీ మచ్ అప్సెట్. నాకు రాలేదేమిటి ఇట్లాంటిది, నేను చేయలేదు ఇంతవరకు ఇట్లా. అట్లాగా స్వాతి ముత్యం గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి అండ్ ఏంటంటే అన్నీ తెలిసిన వ్యక్తి ఏమీ తెలియనట్టుగా అమాయకంగా చేయడం చాలా కష్టం. సాగర సంగమం 1 year ఫంక్షన్ అండి. 1 year ఫంక్షన్కి 511 days ఫంక్షన్. ఆ ఫంక్షన్కి విశ్వనాథ్ గారు, నాన్నగారు, కమల్ హాసన్ గారు, ప్లస్ మాకు ఒక 2 రైటర్స్ కూడా మేము తీసుకెళ్ళాం. ఇది అక్కడ టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి లైన్ అనుకోవడానికి బాగుంటుందేమో అని చెప్పి స్టార్ట్ చేస్తే ఫంక్షన్ అయిన నైట్ హోటల్ చాళుక్యాలో విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు, నాన్నగారు, మేమందరం కూర్చుండగా ఎలాంటి చేద్దాం ఏంటి ఫస్ట్ ఒక క్యారెక్టర్ అనుకుందాం అనుకుని అలా స్టార్ట్ అయ్యి ఆ డిస్కషన్లో వచ్చిన క్యారెక్టర్ స్వాతి ముత్యం క్యారెక్టర్. స్వాతి ముత్యం చేయటం అనేది ఆ రోల్ అంత తేలిక కాదు. అండ్ దట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్. తర్వాత కమల్ హాసన్కి మంచి పేరు తెచ్చిపెట్టింది, ప్రొడ్యూసర్స్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను దాంట్లో సోహం చేస్తే చాలు, కమల్ హాసన్ గారు చేసినట్టు సోహం చేస్తే చాలని అనిల్ కపూర్ ఈశ్వర్ అనే సినిమా ఒప్పుకోవటం జరిగింది. నేను అంతా చేయక్కర్లేదు, అలా అది రీమేక్ చేస్తున్నప్పుడు. సో అందుకని చిన్న ప్రయాణం కాదు అది అని చెప్తున్నాను, వారం చేస్తున్నాను మొదట్లోనే. ఇట్స్ వెరీ బట్ వీ కెన్ మేక్ ఇట్ కంఫర్టబుల్ అనుకో, దానికేం లేదు. ఐ విల్ సీ దట్ యూ ట్రావెల్ వెరీ సేఫ్ అండ్ అమాయక శివుడు ఉన్నాడు కదా ఇందులో. శివుడు మనసున్న మహారాజు శివుడు నిజం చెప్పాలంటే. బికాజ్
అంత అమాయకత్వంలో కూడా ఎంతో నిజాయితీ కనిపిస్తూ ఉంటుంది ప్రతి సీన్లో. మీరు ఫస్ట్ సీన్లోనే ఎస్టాబ్లిష్ చేసింది ఏమిటంటే బయటికి వచ్చి ముగ్గు చూడడం, తర్వాత పక్కింట్లో ఎదురుగా ఉన్న ముగ్గులో నుంచి 2 గొబ్బెమ్మలు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు. మేబీ సింబలైజింగ్ దట్ లేటర్ హీఈస్ గోయింగ్ టు గెట్ 2 more people in the household. అక్కడి నుంచి మొదలైన కథ తర్వాత రాధిక గారు రావడం. అండ్ మనం ఇదివరకు ఎపిసోడ్లో యాక్చువల్గా నాకు కాకినాడ నుంచి ఒక లెక్చరర్ వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత అతను వచ్చి కూర్చున్నారు మెడ్రాస్లో. స్వాతిముత్యం గురించి నేను మాట్లాడతానండి, ఒకసారి చూసి వచ్చాను నేను కాకినాడలో. అది ఆయన యాక్చువల్గా చాగంటి కోటేశ్వరరావు గారి గురువు గారు. ఆ వచ్చిన ఆయన మా ఇంటికి వచ్చిన ఆయన అమరేంద్ర ప్రసాద్ అని. ఆ ఫస్ట్ షాట్లోనే మీరు టోటల్ సినిమా అంతా చెప్పేశారు అన్నాడు. ఏమిటా ఇది బాబు ఇట్లా అంటున్నాడు అని నేను కొంచెం అతి తెలివి ఉపయోగించి పెద్దగా నేను అవును భలే కనిపెట్టారే అని అనకుండా ఎలా అనుకుంటున్నారు అన్నాను ఊరినే. ఏముందండి, అతను ముసలాయన వస్తాడు, బయటకు వస్తాడు, తను చూసుకుంటాడు, తను ముగ్గేసి ఉంటుంది, అక్కడ ఎంటీగా ఉంటుంది, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి అవతల ఇంట్లో ముగ్గేసి ఉంటుంది, అక్కడ గొబ్బెమ్మలు ఉంటాయి, ఇది ఎంటీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ముందర తల్లి గొబ్బెమ్మని బయటికి తీస్తాడు, తర్వాత పిల్ల గొబ్బెమ్మని కూడా బయటికి తీస్తాడు. బయటికి తీసి వచ్చినప్పుడు చిన్నగా అదేదో వాసన చూసినట్టుగా చూసి కొంచెం ఇది అనుకుని బయటికి నడిచి వస్తుంటే బయట నుంచి కుక్కలు అరుస్తాయి. కుక్కలు అరిచేటప్పటికి అని కొట్టినట్టుగా నోరు మొయ్యన్నట్టుగా అట్లా చెయ్యి వాడి మేనరిజం చెప్తాడు. మేనరిజం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే వస్తుంది ఒకప్పుడు. అంటే మనం ఏదన్నా దబ్బుకున్న ఇది బాగుంది అతను అనొచ్చు అని ఉండొచ్చు, నేను అని ఉండొచ్చు, ఎప్పుడైనా ఏదన్నా అయితే ఊరిని మామూలుగా అలా ఆ అంటల్లో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిథమ్, ఇట్ ఓన్ స్పీడ్, ఇట్స్ ఓన్ ఇట్ అంటే రాదు మళ్ళీ అది అంటాం. ఉంటాడు. వచ్చిన తర్వాత తన వాకిట్లో ముంగిట్లో ఉన్నటువంటి ముగ్గులో పెట్టేసుకుంటాడు. ఇప్పుడు ఇదే కదండి అసలు మొత్తం కథ అంతా ఇదే కదా. ఒక విధవరాలుగా ఉన్న రాధిక బిడ్డని తీసుకొచ్చినప్పుడు సొసైటీ కుక్కల్లాగా అరుస్తాయి, నోరు మోయింటరా అని పేరు అంటాడు వాడు అని తన ఇంటికి తెచ్చుకుంటాడు, తన ఇంట్లో పెట్టేసుకుంటాడు. నిజంగా ఒక్కసారి నాకు యాక్చువల్లీ మీరు అలాగే అనుకున్నారా? నేను అనుకోలే. అప్పుడు కూడా అబద్ధం చెప్పి నా ఆత్మవంచన చేసుకోలేను. కరెక్ట్గా అనొచ్చు, నాకు నిజంగా కరెక్ట్గా అలాగే అనాలి కూడా. అసలు లౌకికం తెలిస్తే అబ్బా నేను అనుకున్నట్టే చెప్పారని మీరు ఎలా చెప్పగలిగారు అనేది. దీనికి ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇలాంటివి మనకి తట్టాయి అంటే ఇవన్నీ కూడా పూర్వజన్మ వాసనలనే ఉంటాయి అని ఇంకో మహాపండితుడు పేరాల భరత శర్మ గారని విశ్వనాథ సత్యనారాయణ గారి అనుంగు శిష్యుడు ఆయన. శంకరాభరణంలో అనేక సిచ్యుయేషన్స్ నా క్రియేటివిటీకి ఆయన ఆపాదించి చెప్పాడు. నేను క్రియేటివ్గా ఆలోచించేట్టు చేశాను. చంద్రమోహన్ క్యారెక్టర్ పెద్ద ఆయనకి తనకి మ్యూజిక్ వచ్చు అని నిరూపించడానికి దేవాలయంలో మాణిక్య వీణం ఇవన్నీ పాడుతున్నప్పుడు గోవులన్నీ పృష్ఠం చూపించాయి శుభసూచకంగా. ఎంత తెలివో డైరెక్టర్ గారికి అలా చూపించారు ఆయన. ఆవు యొక్క వెనక భాగం శుభసూచకం, అది మంచి జరగబోతోంది అన్నట్టుగా చూపించారు. అయ్య బాబా ఇది ఎక్కడ గొడవ ఇది అని మళ్ళీ నేను మైక్ దగ్గరికి వెళ్ళి ఒక సభలో, అయ్యా నేను చేయలేదండి బాబు, అది మామూలుగా అటు తిరిగే మేస్తున్నాయి, ఈ సౌండ్ విని ఒకసారి ప్లేబ్యాక్ స్పీకర్ పెట్టంగా అంత భయపడిపోయి అటు తిరిగినాయి, అది నేను పెట్టలేదు అట్టగా అని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఆయన మళ్ళీ ఎత్తుకుని, నువ్వు పెట్టక్కర్లేదు ఆయన, నువ్వు చెప్పక్కర్లేదు, అది ప్రతి మనిషికి జీవితంలో పూర్వజన్మ వాసన అని ఒకటి ఉంటుంది. ఆ ఇంప్రెషన్స్ వల్ల అది అట్టాగే జరుగుతుంది, ఇంకో రకంగా చెయ్యను. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి అని పాట వచ్చినప్పుడు తామరాకు మీద నీటి బొట్టు చూపించి నువ్వు పైకి అమ్మాయిని చూపించావంటే అది నువ్వు ఏ టెక్నికల్ ఎస్కేప్ కోసం చేసినా ఇట్ గివ్స్ ఎ మీనింగ్. జీవితం అనేది తామరాకు మీద నీటి బొట్టు లాంటిదని చూపించావని మేము అనుకుంటున్నాం, నువ్వు అనుకోకపోవచ్చు, కానీ నీ చేత చేయిస్తాడు భగవంతుడు. ఫస్ట్ టైం ఆ సినిమా రిలీజ్ అయింది, పెద్ద సూపర్ సక్సెస్ అది. అలాగే ఆ సినిమాకి అవార్డ్స్ అయితే ఇంకా అవార్డ్స్ పంట అది ఇంకా విపరీతంగా మన సినిమాలు అన్నింటికి వచ్చేస్తున్నాయి వీళ్ళ కాంబినేషన్లో అవార్డ్స్. ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డుకి తెలుగు నుంచి నామినేట్ అయిన ఓన్లీ వన్ ఫిల్మ్ టిల్ నౌ స్వాతిముత్యం. ఇప్పుడు దాకా ఏ సినిమా కూడా ఇప్పుడు దాకా నామినేట్ అవ్వలేదు తెలుగు సినిమా దీంట్లో.
ఆ క్రెడిట్ కూడా విశ్వనాథ్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ విశ్వనాథ్ గారు, నాన్నగారు, ఇక అండ్ పూర్ణోదయ, ఈ కాంబినేషన్కే ఆ క్రెడిట్ కూడా దక్కింది. రాధిక గారి క్యారెక్టర్ కూడా లలిత అనుకుంటా. యాక్చువల్లీ స్వాతిముత్యంలో చేసిన వాళ్ళందరూ కూడా ఆణిముత్యాలే. వాళ్ళు మీరు అన్నట్టు అంటే ఎంతో అర్థం చేసుకునే శక్తి ఉన్న క్యారెక్టర్ ఆవిడ. ఎంత చెప్పినా వదిన గారు ఎంత బాధాకరమైన మాటలు మాట్లాడినా కూడా పడే శక్తి ఆవిడకు ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆ కర్ర చేతిలోకి అందిస్తుందో మళ్ళీ నువ్వు వెళ్ళి ఆయన్ని కొట్టు అనే సైలెంట్ సజెషన్తో ఎప్పుడైతే వాళ్ళ మామగారు బాదుతూ ఉంటారో అక్కడ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఉమెన్ ఆల్సో యూ హ్యావ్ కమ్యూనికేటెడ్. చిన్న చిన్న విషయాలు చాలా ఉంటాయి క్యారెక్టర్ చెప్పడానికి, చిన్న గెస్చర్స్. యాక్చువల్లీ ఇందులో కూడా ఎక్కువ డైలాగ్స్ ఉండవు. డైలాగ్ ఉండదు. నేను హిందీలో తీస్తున్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి వాయిట్లో తన ఇంకోళ్ళ ఇంటికి వచ్చాను కదా, పాచి పని అది తను చేసుకుంటే బెటర్ అని చెప్పి బయట కడుగుతూ ఊడుస్తూ ఉంటుంది, నీళ్ళు పోసి కడుగుతూ ఉంటుంది బయట క్యారెక్టర్. వదిన గారు లోపల నుంచి పళ్ళు తోముకుంటూ నంజనగూడ టూత్ పౌడర్ పెట్టి తూడుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత ఎందుకమ్మా పొద్దున్న ఎలా తోగలుగుతాం, ఆ పక్కింటి ఆయన మొహం చూసి ఏదో పడ్డాడు, కాళ్ళు విరిగిపోయినాయి, ఏం అక్కర్లేదులేమ్మా, అది ఏదో మొత్తం మీద జరిగిన తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత రాధిక క్యారెక్టరు బకెట్ పట్టుకుని ఈ మాటలు వెళ్ళాక లోపలికి వెళ్ళాలి నడిచి. హిందీలో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మాటలు విన్న తర్వాత ఆ బకెట్ తీసుకోవటంలోనే ఒక సార్ట్ ఆఫ్ అన్వాంటెడ్ ఫోర్స్ చూపిస్తుంది ఈ ఆర్టిస్ట్ విజయ్. నిష్ఠూరంగా తీసుకోవడం వేరు కదా, నవ్వుకట్టు తీసుకుంటే వెళ్ళిపోతున్నారంటే అది నిష్ఠూరం. మీరు రాధికను చూస్తే అట్లా అనిపించదు, మెల్లిగా నా కర్మ ఇంతే, ఇది కాలినప్పుడు ఎవరినని ఏం లాభం అన్నట్టుగా ఉంటుంది. సో మామూలుగా చూసేవాడికి షూటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బకెట్ ఎత్తటంలో కూడా అంత అర్థాలు ఉంటాయా? ఉంటాయి. క్యారెక్టర్కి ఆర్టిస్ట్ ఇంటర్ప్రిటేషన్ కూడా అంతేగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంతేగా దబ్బుకుని ఇప్పుడు నువ్వు లేచి వెళ్ళటంలోనే ఒక నమ్రత కావాలి అనుకున్నప్పుడు ఇటా లేచి అటా అటా వెళ్ళిపోతుంటే దట్ షోస్ దట్ దేర్ ఇస్ సంథింగ్ స్టెబిలిటీ లేదు క్యారెక్టర్లో. అణుకువగా ఉండేవాళ్ళు చేసే ప్రతి యాక్ట్లోనూ ఇట్ టెల్స్ ఇట్ దేర్ ఇస్ ఎ మీనింగ్ అనమాట. అట్లా రాధిక క్యారెక్టరు అని మీరు ఎక్కడైనా సరే సింపతి తను గెయిన్, షీ డజంట్ డిమాండ్ సింపతి, షీ కమాండ్స్. అందుకని మనకి అమ్మాయి మీద చాలా జాలేస్తుంది. ఆ లోపలికి వెళ్ళి ఆ కంచం వైపు తుడుచుకుని పిల్లాడికి అన్నం పెట్టుకోవాలనుకున్నప్పుడు కానీ ఇప్పుడు అదే ఎంతో రఫ్గా చేయొచ్చు పనులన్నీ. ఏ కోపం అక్కడ అత్త మీద కోపం తుట్ట మీద చూపించినట్టుగా ఆ తుడిచేటప్పుడు కానీ టిట్ట అని అటబెట్టి రా నాకు కూర్చో చూడు, నా కర్మ తప్పదు మనకి అట్ట ఎన్నో చేయొచ్చు. ప్రతి యాక్ట్లోనూ ఎయిదర్ షీ ఈజ్ డిక్టేటెడ్ బై డైరెక్టర్ ఆర్ బై హర్సెల్ఫ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నెట్ రిజల్ట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ అప్పుడు మనకి బోల్డ్ సింపతి కలుగుతుంది అమ్మాయి మీద. పర్వాలేదులేమ్మా, మేము ఇక్కడేమో పలహారాలు పెడతా అనుకుంటున్నామేమో, మా పిల్లలు 2 రోజులు అన్నమైనా తింటారు, ఇవాళ ఒకరోజు నీ తినకపోతే మీ పిల్లాడికి పెట్టకపోతే కాదని చెప్తుంది అక్కడ వదిన. తీసుకెళ్ళిపోయి అక్కడ ప్రసాదం పెడుతుంది, తన ప్రసాదం కూడా పెడుతుంది. స్వాతిముత్యంలో ఒక క్యారెక్టర్ కోసం రాళ్లపల్లి గారిని అనుకున్నాం. అది చాకలి క్యారెక్టరు, వాళ్ళ వైఫ్ దీప. చాలా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ సినిమాలో. అది రాళ్లపల్లి గారికి ఒక 4 రోజులు కాంబినేషన్స్లో కొంచెం క్లాష్ వస్తుంది, అంటే డేట్స్ అడ్జస్ట్మెంట్ కుదరక. అది ఇంకా కాన్బట్లో వేరే ఆర్టిస్ట్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆయన విశ్వనాథ్ గారు బాంబేలో ఉన్నారు. మేము నాన్నగారు ఇక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఎస్టీడీలో, అప్పుడు ఎస్టీడీయే కదా ఇది. మాట్లాడుతున్నప్పుడు మేమంతా ఒక లిస్ట్ వేసుకుని నేను ఆల్టర్నేట్స్ చెప్తూ ఉన్నాం అనమాట పేర్లు. వైజీ మహేంద్రన్ గారిని తమిళ్లో ఇలాగ కొన్ని పేర్లు అంటూ ఉంటే అక్కడి నుంచి వేరే ఏదో ఆన్సర్ వచ్చింది. ఫోన్ పెట్టేశాక ఏంటి నాన్నగారు ఇది ఏమన్నారు ఆయన అంటే, నీ పేరు చెప్పారా అన్నారు. నా పేరు చెప్పడం ఏంటంటే నేను షాక్ టోటల్గా. అంటే అంతకుముందు నేను సీతాగోచలక సితారా సినిమాలు చేశాను. ఒక్కసారి నేను షాక్ అయ్యాను. సరే ఆయన కాన్ఫిడెన్స్ ఉంటే నాకేమీ ప్రాబ్లం లేదనుకున్నాను అన్నాను. ఆయన బాంబే నుంచి రావడం, నాకు మొత్తం హెయిర్ కట్ చేసి ఇంతంత జుట్టు పెట్టి ఒక పంచి కట్టించి చెవికి రింగు, ముక్కుకు ఒక రింగు, ఇలాంటివన్నీ పెట్టి గెటప్ టెస్ట్ చేశారు. అంతే వేసి ఇస్త్రీ చేయడం నేర్చుకోమన్నారు. ఆయన బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, అలాగా ఆ క్యారెక్టర్ నేను చేయవలసి వచ్చింది.
థ్యాంక్ యూ గురుగారు, చాలా బాగా చెప్పారు స్వాతిముత్యం గురించి. చూశారు కదండి, స్వాతిముత్యం సినిమా వెనుకున్న ఆలోచన, శ్రమ గురించి ఇంకా తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు నమస్కారం.